వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా నేను చదువుకున్నది చాలా మంచి కోర్స్, అసలు దీనికి మించింది లేదంటాం. దేనికదే, డాక్టర్కి డాక్టర్, ఇంజనీరింగ్కి ఇంజనీరింగ్, సీఏకి సీఏ, దేనికి దానికే గొప్ప అంటారు కదా. అసలు ఎట్లా రమ్మగారు, ఏది గొప్ప? పోలీసుకి పోలీసే, డాక్టర్ డాక్టరే, యాక్టర్ యాక్టరే, అన్నీ అన్నే కదా. అన్నీ మనం దేనికి పేరు పెట్టలేకపోతాం. ఏ టైంలో ఏది యూజ్ అవుతుందో తెలియదు, చెప్పలేకపోతాం. ఇంజనీరింగ్ బ్రెయిన్ ఒక్కోసారి యూజ్ అవుతుంది, డాక్టర్ బ్రెయిన్ ఒక్కోసారి యూజ్ అవుతుంది. వీళ్ళిద్దరు కాకుండా సాధారణంగా తార్కికంగా ఆలోచించేవాడి బ్రెయిన్ ఇంకో రకంగా యూజ్ అవుతుంది కదా. చందమామ కథ ఒకటి చెప్తాం. ఏది గొప్ప విద్య? పూర్వం ఒక మహాగురువు గారు ఒక ఆయన ఉండేవారు. వాళ్ళంత సంతానం అది ఉండేది ఆయనకి. ముగ్గురు పెద్ద శిష్యులు ఉన్నారు ఆయనకి. ఒకడు వైద్యుడు, ఒకడు జ్యోతిష్యుడు, ఒకడు తార్కికుడు. తర్క విద్య, తర్కం అంటే లాజిక్. ఓకే. తర్క విద్య, తర్కం అనేది ఒక శాస్త్రం, తర్కశాస్త్రం. అయితే ఈ 3 శాస్త్రాలు నేర్చుకోవడానికి వచ్చారు. ఆల్రెడీ చదువులు అయిపోయినాయి. ఈ ముగ్గురు శిష్యులు మంచి ఉద్దండులు అయ్యారు, ఈయన దగ్గరే ఉన్నారు. అయితే ఏమైంది, కొంతకాలం గడిచాక ఒకళ్ళు వచ్చారు. ఒకళ్ళు గురువుగారితో మాట్లాడడానికి ఒక పెద్ద మనిషి వచ్చి, అమ్మాయికి చాలా మంచి సంబంధం చూసామండి, సలహా కోసం వచ్చాను ఆ సంబంధం గురించి. జ్యోతిష్యం చూపిస్తే పిల్లాడికి ఏదో పెద్ద జబ్బు చేస్తుంది, గండం ఉందని వచ్చింది చెప్తున్నారు. సంబంధం ఏమో చాలా మంచిది, ముందు వెనక ఆడుతున్నాం, ఏం చేయాలో తెలియటం లేదండి అంటే, తార్కికుడు అన్నాడు, ఏముంది, జబ్బులు చేయకుండా ఎవరుంటారు, అన్నీ బాగుంటే చేసేసుకోవాలి అన్నాడు. అయితే వైద్యుడు అన్నాడు, అదేమన్నమాట అండి, వైద్యాన్ని సరైన వైద్యుడు కనుక ఉంటే ఎంత జబ్బైనా లొంగాల్సిందే కదా. గురువుగారు ఈ ప్రశ్న వీళ్ళని అడిగాడు అనమాట, మీరైతే ఇప్పుడు ఏం చేయమని చెప్తారు అని. అప్పుడు జ్యోతిష్యవేత్త ఏమన్నాడు, దాందేముందండి, పిల్లవాడి జాతకం చెప్పించండి, ఏ గ్రహాల వల్ల ప్రాబ్లం వచ్చి ఈ అబ్బాయికి జబ్బు వస్తుందో ఆ గ్రహ శాంతి చేయిస్తే పెళ్లి చేసుకోవచ్చు. గ్రహాలు శాంతి చేయిస్తే పెద్దలావు జబ్బు కాకుండా చిన్న జబ్బు వస్తుంది. ఆ చిన్న జబ్బుకి మన వాళ్ళు వైద్యం చేస్తారు. భవిష్యత్తులో జబ్బులు రాకుండా ఉంటాయా అన్నాడు ఒక ఆయన. వైద్యానికి లొంగని జబ్బు ఏముందంటాడు ఒక ఆయన. ఈయన అసలు పాయింట్ ఏం చెప్పాడు, ఇది. అయితే ఏమైంది, కొన్ని రోజులు పోయింది. సరే, వాళ్ళు ఆలోచించుకుని జాతకం చూపించుకుని ఆ పెళ్లి సంబంధం వాళ్ళు గ్రహశాంతులు చేయించి ఈ అబ్బాయితోటే ఇంకెవరితోటో వాళ్ళతో వీళ్ళతో జపాలు గిపాలు అన్నీ చేయించుకుని పెళ్లి చేసుకున్నారు. గురువు గారికి పెద్ద ఎత్తున సన్మానం చేసి ముగ్గురు శిష్యులు కూడా ఏదో ముట్ట చెప్పారు. రోజులు గడిచాక గురువుగారు ఎక్కడికో బయటికి వెళ్ళేసరికి అలా గురువుగారు ఆఖరి పిల్లవాడికి పెద్ద పెట్టున జ్వరం, పెళ్ళున వచ్చింది జ్వరం. పిల్లలకు ఉన్నట్టుండి వచ్చేస్తుంది కదా. ఆవిడ అయ్యో పిల్లాడితో కొయ్యబారిపోతున్నాడు రా అనగానే, తార్కికుడు అన్నం తింటున్నవాడు గబగబా లేచి, ఉండండమ్మా, అంత వేడిగా ఉంటే చన్నీళ్ళు పోస్తే సరిపోతుంది అని బిందె పుచ్చుకుని గబగబా చెరువు వైపుకి వెళ్ళేసరికల్లా వీళ్ళలో ఈ మన జ్యోతిష్కుడేమో, ఉండండమ్మా చూస్తాను, సమయం ఎట్లా ఉందో చూస్తానని అన్న వదిలేసి పుస్తకం కోసం పరిగెత్తాడు, పంచాంగం కోసం. ఈ వైద్యుడు అబ్బాయి ఉన్నాడు కదా, అతను ఏం చేశాడు, వంటింట్లోకి వచ్చి కాస్త సొంఠి మిరియాలు ఏవో కనపడినవి వాటిని చిన్న లోపల వంటింట్లో సరుకుల్ని రంగదీసి చంటి పిల్ల నాలికి రాయించి, బీసుపోయింది కదా జ్వరంతో, ఫిట్స్ లాగా వచ్చినాయి అనమాట. పిల్లని నార్మల్ చేసేసాడు. చెంబు పుచ్చుకుని ఆయన, బిందు పుచ్చుకుని ఒక ఆయన, పుస్తకం పుచ్చుకొని రెండో ఆయన వచ్చేసరికల్లా పిల్ల మళ్ళీ లేచి ఊవా అంటుంది. తగ్గిపోయింది, అదే జ్వరంతో బిగుసిపోయింది పిల్ల. అక్కడి నుంచి సాయంత్రమో మర్నాడో గురువుగారు వస్తే, ఏమండి, నేను మొన్న కిందసారి ఏదో సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిదో పెళ్లి సంబంధం అప్పుడు జ్యోతిష పండితుడు ఎందుకు పనికొచ్చాడో చూసాం, అతను గనక వెంటనే ఈ గ్రహశాంతి చేస్తే ఈ జబ్బు తగ్గుతుంది, ఇది రాకుండా ఉంటుందని చెప్పి వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి కారణమయ్యాడు. నిన్న పిల్లకి ఇంత విపరీతంగా జ్వరం వస్తే ఆ వైద్యం కుర్రాడు క్షణాల్లో ఏదో రంగదీసి నాలికి రాసి పిల్లని మామూలు చేసేసాడు. ఈ తార్కికుడు ఏం వైద్యం అండి, భయం చదువండి వాడి చదువు. పిల్ల వెళ్ళు కాలిపోతుంటే చన్నీళ్ళు పోస్తానని బిందె నీళ్లు పుచ్చుకొచ్చాడు. ఆ చదువు ఎందుకు పనికొస్తుంది? వైద్యం పనికొస్తుంది, జ్యోతిష్యం పనికొస్తుంది, 2 సార్లు చూసాం. ఈ తర్కం దేనికి పనికొస్తుందండి, ఎందుకు పనికొస్తుంది చెప్పండి? అదేమన్నా విద్య? పిల్ల ఒళ్ళు కాలిపోతుంటే చన్నీళ్ళు ఎత్తిపోస్తానన్నాడు, కాస్తుంటే చంపేసేవాడు అని తిట్టే అన్నాడు. అవి తెలుస్తాయే, ఏ విద్య గొప్పతనం ఆ విద్యదే అన్నాడు. 2-3 రోజులు గడిచిన తర్వాత గురువుగారు శిష్యులు అందరూ కూర్చొని భోజనాలు చేస్తున్నారు. గురుగారు అన్నం తింటూ సడన్గా వెనక్కి వాలిపోయి, అయ్యే బాబోయ్, నేను వేసిన గింజంతా
విషపురుగుని మింగేశానురా, చచ్చిపోతానురా, అయిపోయిందిరా నా పని అని ఇట్లా వెనక్కి వాలిపోయేసరికి అలా వెంటనే ఈ జ్యోతిష మంత్రుడు ఒక్క ఎదురు లేచి పంచాంగం చూడడానికి పరిగెత్తాడు. ప్రశ్న, గురుగారికి ఏమన్నా అవుతుందో అవదో చూడడానికి. ఈ వైద్యం ఆయనేమో నాడి పట్టుకు చూసి వైద్యానికి ఏదో చూస్తున్నాడు. తార్కికుడు అన్నం తింటున్నాడు. గురుగారు పెళ్ళారు కొళ్ళు మండిపోయారు. నీ మొహం మండా, ఎన్ని రోజుల నుంచి మా ఇంట్లో పడి తింటున్నావు, ఇంత చదువు చెప్పారు, గురుగారు చచ్చిపోతారన్న భయం కూడా లేకుండా అన్నం తింటావేరా, వాళ్ళిద్దరూ పరిగెత్తారు, నువ్వు ఇట్టాకి నుంచినావు అంటే చాలేండమ్మా, వేసిన గింజంతా విషపురుగని తెలిసి గురువుగారు ఎందుకు మింగుతారు? అదే కదా పురుగని అది వేరే వేరుశనగ గింజ ఉందంటే ఉమ్మేరు, విసర్జించేస్తారు దాన్ని వదిలేస్తారు. ఊరికే మాటకి చెప్తున్నారు వేళాకోళానికి, ఏం జరగలేదులేండి. అట్లా లాజిక్. నీకు పురుగు కనపడింది, ఎలా తింటావు? వేరుశనగ గింజ ఉంటే దాన్ని మింగుతావు నువ్వు. అదే కదా. మింగలేదు, ఏదో మాటకి చెప్తున్నారు, ఏమీ లేదులేండి అంటే గురుగారిని నవ్వాడు. చూసావా తర్కం ఎంత పనికొచ్చిందో. లాజికల్ గా ఆలోచించే వాడి ప్రెజెన్స్ ఎప్పుడూ అవసరమే. వాడి లాజిక్ అన్ని చోట్ల ఉపయోగపడకపోయినా కొన్ని చోట్ల ఉపయోగపడుతుంది. ఏది గొప్పది ఇప్పుడు? అన్నీ గొప్పే. వైద్యమా, జ్యోతిష్యమా, లాజిక్కా, అన్నీ గొప్పవే. ప్రతిదానికి దాని ఉపయోగం, దానివల్ల ప్రయోజనం ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు విద్య పూర్తి చేసుకుని గురుగారి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయారు. దేశాంతరాల్లో ఎంతో ఖ్యాతి గడించి వాళ్ళ గురువుకి మంచి పేరు తెచ్చారు. కథ కంచికి మనం చాలా బాగుంది, నిజంగా లాజిక్గా ఉంది. నమస్తే రమ్మగారు. నమస్తే.